హాయ్ అండి. ఈరోజు మామిడికాయ పప్పు చేయబోతున్నా. చాలా బాగుంటుందండి. మామిడికాయ పప్పు, పచ్చి కొబ్బరి, మామిడికాయ కలిపి చేద్దాం. చాలా పచ్చడి, చట్నీ కాదు పచ్చడి, చాలా బాగుంటుందండి. కందిపప్పును ఒక గ్లాస్ కందిపప్పు అండి. ఏదో ఈ గ్లాసున్నర పోసాను కందిపప్పు. అన్నేమో పచ్చిశనగపప్పు వేసాను కొన్ని. ఏదో చక్కగా కడిగి నానబెట్టి ఉంచాను. నానితే బాగుంటుందండి పప్పు. ఈ పప్పులో ఈ ఒక టమాటా, ఒక సగం మామిడికాయ వేసుకుందాం. కొన్ని పప్పే కదా, మామిడికాయ ఎక్కువ పుల్లగా ఉంటుందండి. సగం మామిడికాయ వేసుకుందాం. ఇప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయి. ఇప్పుడు మనకి ఇదివరకు దొరికేవి కాదు, ఇప్పుడు అన్ని రోజుల్లో దొరుకుతున్నాయి మామిడికాయలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని మామిడికాయ పప్పు తినవచ్చు. ఇదిగో చూడండి, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ వేసుకుందాం. ముక్కలు కట్ చేసి పప్పులు వేసుకొని ఇదేం పచ్చడికండి. పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, మామిడికాయ, పచ్చి కొబ్బరి పచ్చడి అండి ఇది. మామిడికాయ పప్పు ఇది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది ముక్కలు కట్ చేసాను. మామిడికాయ పైన స్కిన్ని తీయకుండా ఉంచాను. పచ్చడికి అయితేనేమో స్కిన్ని తీసేసే, పైన ఈ తొక్కులు ఉంటుంది మనకి పచ్చడిలోకి. పైన అంతా స్కిన్ని తీసేసాను. ఈ మామిడికాయ పప్పుకేమో పైన తోలు అట్లాగే ఉంచాను. ఇదిగో పుల్లగా ఉందండి. కొంచెం నోట్లో వేసుకొని చూసా ఎంత పుల్లగా ఉందో, నోరు ఊరిపోతుంది. ఇదిగో టెంక్ అండి ఇది. ఇత్తనం కూడా పప్పులోకి వేసుకుంటే ఆ పులుపు అంతా పప్పులో దిగిద్ది మనకి. చాలా పుల్లగా ఉందండి. ఇదిగో ఒక టమాటా, మామిడికాయ వేసినాక కూడా ఒక టమాటా వేయాలి, టేస్ట్ బాగుంటుంది. 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండి. వెల్లుల్లి వేసుకుంటే చాలా మంచిది కదా పప్పులోకి. జీలకర్ర కొంచెం, కరివేపాకండి. ఫ్రెష్గా ఉంచండి, కోసుకొచ్చి ఇప్పుడే కడిగాను. కరివేపాకు, చక్కగా కరివేపాకు దీంట్లోనే వేసుకోవాలి. ఎందుకంటే మనకి విజిల్ వచ్చేటప్పుడు అండి బాగా దీంట్లో ఉడికితే కరివేపాకులో, ఈ వెల్లుల్లిపాయలో, జీలకర్రలో ఉన్న విటమిన్స్ అంతా ఈ పప్పులోకి వస్తుంది అన్నమాట. సరేనా? పసుపు వేసుకుందామండి. పసుపు కొంచెం, దానికి తగినంత పసుపు వేసాను. ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే పప్పు కదా పొంగిద్దని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చింతపండు ఏమి అవసరం లేదండి, అన్నీ వేసి ఇలా కలిపేసేసి చక్కగా చూడండి. మామిడికాయ పప్పుకి ఇలా బాగుంటుంది. కారం తర్వాత వేసుకుందాం అండి, ఇప్పుడు వేయట్లేదు. మూత పెట్టేసుకొని గిన్నె పెట్టుకుందాం అండి. ఎండుమిరపకాయలు వేయించుకుందాం పచ్చడికి. ఎండుమిరపకాయలు ఒక 15 దాకా తీసుకున్నానండి. కారం తక్కువ ఉండేది కొంచెం. ఎండుమిరపకాయలు వేయించుకుందాం కొంచెం. కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుందామండి, బాగుంటుంది పచ్చడికి. దీంట్లో ధనియాలు ఏమి వద్దండి, జీలకర్ర వేసుకుందాం. ధనియాలు వేసుకుంటే వేరే టేస్ట్ ఉంటుంది, మళ్ళీ బాగుండదు. ఎండుమిర్చి పచ్చడికి, కొబ్బరి పచ్చడికి, కొబ్బరి మామిడికాయ పచ్చడికండి ఇది ఎండుమిరపకాయలే బాగుంటాయి, పచ్చిమిరపకాయలు బాగుండవు. ఎండుమిరపకాయలు వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో. తర్వాత ఈ కొబ్బరి ముక్కలు, జీలకర్ర వేసేనండి.
కొబ్బరి కూడా అండి కొంచెం వేడైన తర్వాత, ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా పచ్చి కొబ్బరి, కొద్దిగా వేడైన తర్వాత ఒక్క టమాటా అండి, ఒక టమాటా వేసుకున్నాం. టమాటా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడికి. తర్వాత అండి మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాం. సగం మామిడికాయ, ఫుల్ మామిడికాయ అండి, హాఫ్ ఏమో పప్పులోకి వేసాను, హాఫ్ ఏమో ఈ పచ్చట్లోకి వేసాను. ఫుల్ అంటే దేనికి ఎక్కువ వేసినా కూడా ఎక్కువ అవుతుంది కదా మనకి. ఇట్లా కాయ కట్ చేసినప్పుడు 2 వెరైటీలుగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కదా. కాయ వేస్ట్ కాకుండా ఉంటుంది, మనకి యూజ్ఫుల్ అవుతుంది కదా. చూడండి, సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు, ఈ టమాటా మగ్గిన దాకా 2 నిమిషాలు ఉంచుదామండి. కొంచెం కరివేపాకు కూడా తీసేద్దాం. వెల్లుల్లి అండి, వెల్లుల్లి కూడా వేసుకున్నాం. ఎంత మంచి కూర ఉన్నా కూడా ఫస్ట్ కొంచెం అన్నంకి ఫస్ట్ 2 ముద్దలు తినడానికి వెళ్ళి పచ్చడి ఉండాలి. పచ్చడి ఉంటేనే చాలా బాగుంటుంది. అన్ని రోజుల్లో దొరుకుతున్నాయండి మామిడికాయలు. ఇదివరకు మనం చిన్నప్పుడు అంటే ఆ సంవత్సరం కాకొచ్చినప్పుడే దొరికాయి, కానీ సీజన్ అప్పుడే దొరికాయి. ఇప్పుడు చూడండి చల్లగా అయినాయండి, వేయించుకొని పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి, టమాటా అన్నీ చక్కగా చల్లగా అయినాయి. మిక్సీలోకి వేసుకున్నాం అన్నీ. రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ వేసుకున్నానండి. కొబ్బరి ఇవన్నీ మిక్సీలోకి వేసి మిక్సీ పట్టుకొస్తాను. ఏంటంటేనండి వేడి నీళ్ళు పెట్టుకున్నా, మనకి పచ్చి కొబ్బరి కదా, పచ్చి కొబ్బరి మామిడికాయల కొద్దిగా ఇది వచ్చిన పచ్చి కొబ్బరి ఎండుమిరపకాయలు కదా, కొంచెం వాటర్ పోయాలి. ఇది చూడండి, వేడి నీళ్ళు కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకొని పోసుకున్నాను. ఎందుకంటే ఒక రోజు ఉన్న పచ్చడి చెడిపోకుండా ఉంటుంది. చింతపండు ఏం అవసరం లేదండి. ఇది మిక్సీ పట్టుకొస్తా, వేడి నీళ్ళు పోసాను కదా. ఈ చల్లారిని మొక్కలు చూడండి, ఇది ఇలా మెదిగింది. దీంట్లోనండి ఇందా సాల్ట్ వేయలేదు నేను, కొంచెం సాల్ట్ వేసుకున్నా. పచ్చడి బాగుందండి. సాల్ట్ స్పూన్, చిన్న స్పూన్ వేసాను, దానికి సరిపాను సాల్ట్ అన్నమాట. 2 వెల్లుల్లి వేద్దామండి. ఇంకొకసారి ఇది మెత్తగా ఉండొద్దండి, కొంచెం బరకగా ఉండాలి. పచ్చి కొబ్బరి కదా, చాలా బాగుంటుంది. ఇందాక జీలకర్ర వేయించాం కదండి, ఇప్పుడు కొద్దిగా పచ్చి జీలకర్ర వేద్దాం. పచ్చి జీలకర్ర వేస్తే చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇంకొకసారి ఊరక అట్లా వేసి తీసుకొస్తాను. తాలింపుకి చిన్న కళాయి పెట్టుకున్నానండి, కొంచెం ఆయిల్ సరిపోద్ది కొబ్బరి పచ్చడి తాలింపుకి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అండి, కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు. ఎండుమిర్చి చేసుకున్నాం, దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండి, దీంట్లో ఇంగవేం అవసరం లేదండి, పచ్చి కొబ్బరి కదా, ఇంగవేం అవసరం లేదు కొబ్బరి పచ్చట్లోకి. తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, నేనైతే వేయను, ఇలాగే బాగుంటుంది. చూడండి, ఇది చూడండి చక్కగా ఇదిగో బరకగా కొంచెం బరకగా వేసుకోవాలి మిక్సీకి.
పచ్చి కొబ్బరి అంతా నలగనీయకుండా పచ్చి కొబ్బరి మామిడికాయ ఎక్కడన్నా కొంచెం తగులుతూ ఉండాలి. సూపర్గా ఉంటుంది అప్పుడు. చూడండి తాలింపు పెట్టుకున్నాం. వేడి అన్నంలోకి కొబ్బరి పచ్చడి బాగుంటుంది. మామిడికాయ కొబ్బరి పచ్చడి అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఎలా ఉందో. సాల్ట్ అది పులుపు కరెక్ట్గా మనం చింతపండు వేయలేదు కదా, వాటర్ కూడా నేను చల్లటి పోయలేదు, వేడివేడి పోసాను అనమాట. మనకు ఒక రోజు పచ్చి కొబ్బరి పడ్డది కాబట్టి చెడిపోకుండా ఉంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. తర్వాత అండి పప్పు చూద్దాము. పప్పు చూడండి, కారం వేయలేదు కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. మామిడికాయ వాసన స్మెల్ బాగా వస్తుంది. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం వేసుకుందాం కారం. చూడండి పప్పు గుత్తి ఏం అవసరం లేదండి, మెత్తగా మెదగా ఇది మెదిగిపోయింది బాగా. ఇలాగ అనుకుందాం. ఇది కొంచెం పప్పులుగా తగిలితేనే బేడలుగా బాగుంటుంది. మామిడికాయ పప్పు మెత్తగా ఉంటే బాగుండదండి. ఇవాళ 2 రెసిపీలు పుల్లగా సూపర్గా ఉండే. ఏం పడేసమ్మా నాని? చూడండి ఇది మన మామిడికాయ గింజ వేసాం కదా, మనం తినేటప్పుడు తీసేసుకోవచ్చు రైస్లోకి వచ్చినప్పుడు. సాల్ట్ ఇందాక కొంచెం వేసాం కదండి, ఇంకొంచెం వేసుకుందాం, సరిపోదు అది సాల్ట్. ఈ రెసిపీకి సరిపడా సాల్ట్ వేసాను. కారం కూడా సరిపోయిద్దండి. ఎంత బాగుందో చూడండి. మామిడికాయ పప్పు ఎప్పుడైనా మనకు చూడండి. ఆయిల్ నెయ్యి వేసాను కదా, కాగిన తాలింపు గింజలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకుందాం. పప్పులో జీలకర్ర ఎక్కువ పడితే బాగుంటుందండి. ఎండుమిరపకాయలు, పప్పులో ఇందాక వెల్లుల్లి వేసాను కదా, ఇందాక 2 వేసాను కదండి, మళ్ళీ ఇప్పుడు 2 దంచి వేసుకుందాం. చాలా బాగుంటుంది. పప్పులోకి వెల్లుల్లి చాలా ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం ఇంగు వేసుకుందాం అండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసుకుందాం. చూడండి మంచి స్మెల్ ఎంత బాగుందో చూడండి. పప్పు ఈ పప్పులో కలుపుకుందాం. మనం వేడి మీదనే కారం వేసుకున్నాం కదా, కారం స్మెల్ రాదు. టేస్ట్ చాలా మామిడికాయ పప్పు చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఎంత బాగున్నాయి 2 రెసిపీలు, చాలా బాగున్నాయి కదా. ఈ వీడియో చూసిన తర్వాత ఎమ్మటే లైక్ కొట్టండి. ఈరోజు ఏమో నీరసంగా ఉందండి, తలనొప్పిగా ఉంది, అందుకే ఇంకా ఇలా చేస్తున్నా. చూడండి ఎంత బాగుంది పప్పు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడి, ఎండుమిరపకాయలు వేసి చేశాను కదా, చాలా బాగున్నాయి 2. దీంట్లో చక్కగా ఉప్పు మిరపకాయలైనా వడియాలైనా మీ ఇష్టం ఏదైనా చేసుకొని సైడ్ డిష్లో పెట్టుకొని తినొచ్చండి. చాలా బాగుంటాయి 2 రెసిపీలు, చాలా బాగుంటాయి. పచ్చడి అయితే నాకు చాలా నచ్చిందండి. కొబ్బరి పచ్చడి చాలా సూపర్గా ఉంది, టేస్ట్ చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి.
పక్కనున్న బెల్ గంట కొట్టగానే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి వస్తుంది నోటిఫికేషన్ ద్వారాగా. సరేనండి, ఉంటానండి. బాయ్.